పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒకసారి ప్రజలందరికీ కూడా గత పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున అనకాపల్లి జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఒక విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణానికి ప్రారంభించుకున్న 2 సంవత్సరాలైంది. ఒక సంక్షోభం నుంచి ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాది పడినటువంటి రోజు 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు. మరి ఆ రోజు చూసాం, ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14 నుంచి 19 వరకు మెట్టు కట్టుకుని రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలని ఆ రోజున కులాలని మతాలని ప్రాంతాలని మన మధ్యన విధ్వంసాలు సృష్టించి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికార పీఠం చేపట్టినటువంటి తొలి రోజే ఆయన చేసింది ప్రజావేదిక కూల్చివేత. ఆ ప్రజావేదిక కూల్చివేత 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్ని, అన్ని రంగాల్ని, అన్ని సంస్థల్ని సర్వనాశనం చేసి ఇచ్చిన మాట ఒక్కడి కూడా నిలబెట్టుకోకుండా ప్రజలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే విధంగా సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలన్నా తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా అగమ్య గోచరంగా మిగిలినటువంటి పరిస్థితుల్లో నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టు చేసి మహిళల మీద ఎస్సీల మీదే ఎస్సీ కేసు పెట్టించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి యువతకి ఉద్యోగాలు లేకుండా గంజాయికి డ్రగ్స్కి మరి ఆ రోజున అన్ని వర్గాల్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. దాన్ని గమనించే 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి విజయం 94% సీట్లు గెలిపించినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 175 స్థానాలకి 164 స్థానాలు వచ్చినటువంటి మెజారిటీలు నిజంగా ఎప్పుడు చరిత్రలో లేనటువంటి విజయాన్ని ఇచ్చారు. కానీ పరిపాలన చేపట్టే నాటికి రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరం. ఎక్కడి నుంచి పరిపాలన సాగించాలో తెలియదు. వెంటిలేటర్లో ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక పక్క ఆదాయాలు లేవు. ఉన్న ఆస్తులు అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి, తాకట్లు పెట్టేశాడు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతో, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వెనుక ఆయన సపోర్ట్తో ఆ రోజున ఇచ్చినటువంటి ప్రతి హామీ మనం నిలబెట్టుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం. సూపర్ 6 నిలబెట్టుకున్నాం. ఏదైతే వితంతువులకి, వృద్ధులకి ఈరోజు దగ్గర 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. దగ్గర జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అందరికీ ఇస్తానని చెప్పాడు, కానీ ఇంటికి ఒకరికే ఇచ్చాడు. అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒకరిని చదివించుకోవాలా, మిగతా వాళ్ళు చదువుకోవడానికి వీలు లేదా అనే విధంగా ఆ రోజు పరిస్థితులు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ దగ్గర 68 లక్షల మంది పిల్లలకి 2 3 4 అందరికీ తల్లికి వందనం ఇచ్చి ఈరోజు దగ్గర 10,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నారు. రేపు జూలైలో కూడా స్కూళ్లు తెరిచిన వెంటనే మళ్ళీ తల్లికి వందనం తల్లుల అకౌంట్లోకి రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఇస్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే 6,000, రాష్ట్రం ఇచ్చే 7,000 కలిపి 13,000 ఇస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలిపి 20,000 రూపాయలు రైతులకు అందిస్తా ఉన్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు దగ్గర ఇప్పటికి 4 కోట్ల పైన గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఆడబిడ్డలకు శ్రీశక్తి కింద బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడికైనా ఈరోజు ఉచితంగా వెళ్ళే పరిస్థితులు కల్పించాం.
అలాగే ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటే మత్స్యకారులకి ఇవాళ, ఎందుకంటే మత్స్యకారుల మీద మన అనకాపల్లిని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పడం జరిగింది. మత్స్యకారుల సేవలో ఇవాళ మత్స్యకార సేవలో 1,25,000 మందికి 250 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొన్న బ్యాన్ పీరియడ్ డబ్బులు 2వ విడత కూడా వేసిన విషయాన్ని సదనం గుర్తు చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజున ఏదో ఒక వంక పెట్టి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేదంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరికి వస్తుందనో, లేకపోతే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తే అది కూడా కట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. అలాగే నాయి బ్రాహ్మణ సోదరులకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. అలాగే చేనేత కార్మికులకి మగ్గాలుంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్లు ఇవాళ ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు గీత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి గాంధీ షాపుల్లో 10% వాళ్ళకి షాపులు ఇస్తూ ఉన్నాం, రిజర్వ్ షాపులు. అదేవిధంగా ఈరోజు వడ్డేర సోదరులకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో మైనింగ్లో 33% లీజులు వాళ్ళకే ఇచ్చి 50% సబ్సిడీతో వాళ్ళకి ఇస్తున్నటువంటి విషయం. ఇవన్నీ కూడా అన్ని వర్గాలు ఈరోజు ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు చూసాం రాష్ట్రంలో ఆగిపోయిన పోలవరాన్ని కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్తో ఇవాళ పోలవరం కంప్లీట్ కాబోతోంది. 2027 సంవత్సరంలో రైట్ లెఫ్ట్ కెనాల్స్ ద్వారా గ్రావిటీతో మన ప్రాంతాలకు నీళ్లు రాబోతున్నాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఆగిపోయినటువంటి అమరావతికి ఫండ్స్ ఇచ్చారు. చివరికి మనకు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఆ రోజున ప్రైవేటీకరణ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే మనం పోరాడి నిలబెట్టుకోవడమే కాకుండా ఈరోజు 14,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి తిరిగి మళ్ళీ స్టీల్ ప్లాంట్కి పునర్జీవం పోసినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని సదనం గుర్తు చేస్తా ఉన్నా. అదే కాదు, రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఇవాళ రైల్వే జోన్ గతంలో మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినా ఏమీ చేయలే. ఇవాళ ఒక ప్రత్యేక డివిజన్ ఇవాళ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే మన అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మెటల్ సంస్థ దగ్గర 1,50,000 కోట్ల రూపాయలతో ఇవాళ తీసుకురాగలిగాం. పనులు స్టార్ట్ చేసుకుని మొన్నే ముఖ్యమంత్రి గారు వచ్చి స్టార్ట్ చేశారు. అలాగే గూగుల్ సంస్థ, ఇంకా మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇవాళ అనేక సంస్థలు మన అనకాపల్లికి వస్తూ ఉన్నాయి. ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయాలు, ఇవాళ మీరు అందరూ గెలిపించారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్లో 7 సీట్లు మీరు గెలిపించారు. రేపు భవిష్యత్తులో కూడా మీకు వారి వాళ్ళ సేవ చేసి రుణం తీర్చుకుంటా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులుగా రమేష్ గారు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ కంపెనీలతో మాట్లాడి వారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పనిచేసే నాయకత్వం మీకుంది. అటువంటి నాయకత్వంతో పాటు మరి జిల్లా కలెక్టర్ విజయ్ కిషన్ గారి నాయకత్వంలో అధికారులందరూ కూడా ఈరోజు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. పరిశ్రమలు ఒక పక్క మరి ఇవి అప్లాండ్లో ఉన్నాయి. ఆ నియోజకవర్గాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవేలు కూడా కలుపుతూ లింక్ చేస్తూ ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇందాక అనిత గారు కూడా చెప్పారు, రోడ్ల విషయంలో గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్లని ఆ రోజు పంచాయతీరాజ్ కానీ R&B కానీ దగ్గర 21,000 కిలోమీటర్లు గుంతలు లేకుండా చేసినటువంటి ఘనత కూడా ఆ రోజు మరి మన కూటమి ప్రభుత్వాన్ని. ఇవాళ ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం, అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. సంక్షేమం ఇచ్చినటువంటి దాదాపు 90% మనం కంప్లీట్ చేసాం. ఇంకా కొన్ని ఉన్నాయి మిగిలినవి, అవి కూడా ఎలా చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ అడుగడుగున ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం మెగా డిఎస్సి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి 15,000 మందికి దగ్గర 16,000 మందికి మెగా డిఎస్సి కండక్ట్ చేసి సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేస్తే అతను మాట్లాడుతూ ఉన్నాడు, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు, పేకాటని కూడా స్పోర్ట్స్లో పెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? 3 ముక్కలాటకి బ్రిడ్జ్ గేమ్కి తేడా తెలియనటువంటి వ్యక్తులు మన రాష్ట్రాన్ని పరిపాలించారంటే సిగ్గుచేటు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేశాం. ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు, స్పోర్ట్స్ కోటాలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం వాళ్ళని వేసుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీచమైనటువంటి పరిస్థితులు ఉంటుందా? గతంలో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేశారు. 2014-19లో
డిఎస్పీలు ప్రమోషన్లు ఇస్తే డిఎస్పీలు అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గాన్ని వేసుకున్నాడని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఇవాళ ఇలాంటి తప్పుడు ప్రచారాలతో, అసత్యపు ఆరోపణలతో ఇవాళ ప్రభుత్వం మీద నిందలేయాలని, కష్టపడి పనిచేసే నాయకుల్ని మరి కించపరచాలని ఇవాళ మనం చూసాం. హోమ్ మినిస్టర్గా అనిత గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరిగి మహిళల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో ఇవాళ అట్టడుకు దిగిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ నెంబర్ 1 స్థానాన్ని తీసుకొస్తూ కష్టపడి పనిచేస్తూ ఉంటే వారిని కూడా వారి కట్టుబాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆడబిడ్డలు పొందికగా చీర కట్టుకుంటే చూడలేనటువంటి దుర్మార్గులు ఈ రాష్ట్రాల్లో. మరి అటువంటి వ్యక్తులు ఉండడం మన దురదృష్టం. మొన్న చూసాం ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులే మరి దావోస్ వెళ్ళి ఉద్యోగాలు తీసుకురాలేదు. ఏంటంటే అక్కడ చలి ఎక్కువ ఉంది, చలి ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నా అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ జిల్లానికి సంబంధించిన వాళ్ళు. అలాగే కంపెనీలు ఏంటంటే ఇప్పుడే గుడ్డు పెట్టింది, పొదగాలి, కోడి అవ్వాలి కదా అని చెప్పినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులకి అసలు ఈ రాజ్యాంగంలో స్థానం కల్పించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ లిక్కర్ 5 సంవత్సరాలు లిక్కర్ స్కామ్ చేసి 3,500 కోట్లు ఇవాళ సుప్రీంకోర్టే చెప్పారు. భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో జరిగిందని. ఇవాళ దాంట్లో తోడుతా ఉంటే అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు. అనేక మంది ఆడబిడ్డలకి మరి ఉసురుకు తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం. వితంతువులుగా చేసినటువంటి పరిస్థితులు చూసాం. అందుకని ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీ తీసుకొచ్చాం. అన్నీ కూడా టెస్ట్ చేసి ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించి ఆరోగ్యానికి ఇబ్బంది రాకుండా, ఎక్కడ కూడా బయట రాష్ట్రాలకు మన ఆదాయాలు పోకుండా ఇవాడు నిలబెట్టగలుగుతా ఉన్నాం. ఇలా అన్ని రంగాల్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి రాబోయే 3 సంవత్సరాలు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకునేవన్నీ కంప్లీట్ చేసుకోవడం, సంక్షేమ కార్యక్రమాలు 100% అందించడం, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం P4 కార్యక్రమాలు తీసుకెళ్లడం, ఈ లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సభ నిజంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా మీరు చూపించినటువంటి అపూర్వ ఆదరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే ప్రతిసారి చూస్తున్నాం, గుజరాత్ రాష్ట్రం ఉంది, ఇప్పటికి 25 సంవత్సరాలుగా కంటిన్యూగా ఒకే ప్రభుత్వం నడుచడం వల్ల అక్కడ అభివృద్ధి కొనసాగుతూ ఉంది. అలాగే పక్కన ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు అధికారం కొనసాగడం వల్ల అక్కడ అభివృద్ధి సాగుతుంది. మనం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు మొత్తం కూడా అస్తవ్యస్తం చేయడం వల్ల మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, రాబోయే 15-20 సంవత్సరాలు కూటమిని ఆదరించండి, ఆ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి మీరందరూ కూడా సహకరిస్తూ మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఇవాళ చూడండి, అన్ని పరిశ్రమలు ఆర్సెలర్ మిట్టల్ వచ్చిందంటే ఆయన ఫస్ట్ జూమ్ కాల్తో వాళ్ళతో మాట్లాడి ఆ సంస్థ రావడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ ఐటీ సంస్థలు వస్తున్నాయి. గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థ అమెరికా తర్వాత ఆంధ్ర రాష్ట్రంకి వచ్చిందంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి. ఇలా మనకి మొన్ననే చూసాం, బుల్లెట్ కూడా మన రాష్ట్రంలోకి వస్తూ ఉంది. మొన్ననే ఒక డిఫెన్స్ సంస్థ మన రాష్ట్రంలోనికి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు పరిశీలన చేసుకుని ఈ రాష్ట్రం రాబోయే 3 సంవత్సరాలు చేయాల్సినటువంటి కార్యక్రమాలే కాకుండా ఈ కూటమిని కంటిన్యూ చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మరొకసారి మీ అందరికి కూడా కోరుకుంటూ, అందరికీ ముఖ్యంగా మరి కొనతల రామకృష్ణ గారు అడిగిన వెంటనే ఆయన ఢిల్లీలో వచ్చి ఈ సభని ఇక్కడ ఏర్పాటు చేయడంలో సహకరించినందుకు రామకృష్ణ గారికి వారి టీంను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్.